వెంకికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా. ఇక ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండుగా ఆ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్ల ప్రజాధన నీళ్లపాలు. గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్ శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66% ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు. కాళేశ్వరంలో అడుగడుగున నిధులు దుర్వినియోగం అక్రమంగా జరిగాయని వెల్లడి. ఇక కాగ్ ఏం చెప్పిందంటే కాంట్రాక్టర్లకు సంబంధించి ఎట్లా తీసుకుందామని చెప్పింది. ఒక్కసారి మనం ఒక్కో పాయింట్ చూస్తే కనుక కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు 332.7% అదనంగా చెల్లించిరట. 32% అదనంగా చెల్లించారు. దేనికి? పంపులకు మోటార్లకే. మరి ఇది ఎవరు పంపుల మోటార్లు పెట్టింది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL అనే సంస్థకి ఈ అప్పనంగా ఈ యొక్క డబ్బులు కట్టబెట్టారు. ఏం చేసిరు ఆయన? ఎవరు మరి? కృష్ణారెడ్డి. ఎన్ని కోట్ల రూపాయలు మీకు తెలుస్తే అర్థమైతే చూపిస్తాం మీకు. ఈ కృష్ణారెడ్డికి అప్పనంగా కొన్ని కోట్ల రూపాయలు కట్టబెట్టింది కేసీఆర్. ఏ రూపంలో? అదనంగా. అంటే అయిన ఖర్చు కంటే 32.7% అదనంగా ఖర్చు పెట్టిరట. ఇకపోతే కొనుగోలులో 14,500 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు సమాచారం. 14,000 కోట్లు. ఎస్, మొదటిగా అంచనా ప్రకారం వేస్తే 15,000 కోట్లు వేసుకుందాం. 14,500 కోట్లు అంటే జెన్కోలో రిటైర్డ్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతో ఎస్టిమేట్ రూపొందించి టెండర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్కి ఆధారాలు అప్పటికీ ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్టర్ ప్రభుత్వం నుంచి 2.57 లక్షల కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ BHELకు 60 లక్షల కోట్లు మాత్రమే. ఎంత ఇక్కడ? 2.57 కోట్లు, 2.60 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రభుత్వం చెల్లిస్తే 60 లక్షల కోట్లు అంటే ఒక్కో మోటార్ 2 కోట్ల రూపాయలు. ఒక్కో మోటార్కి 2 కోట్ల రూపాయలు. సుందూరులో 11 మోటార్లు, అక్కడ 12 మోటార్లు. ఓవరాల్గా యావరేజ్గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మొత్తంలో 50 మోటార్లు వేసుకుంటే ఎంత? ఇక్కడే 100 కోట్ల రూపాయలు ఇక్కడే కథం. 15 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. అక్రమాలు జరిగినాయట. తర్వాత 100 కోట్ల రూపాయలు అప్పనంగా 60 లక్షల రూపాయలకు ఒక మోటార్ అయితే 2,60 లక్షల రూపాయలు చెల్లిస్తే ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 50 మోటార్లు కనుక మనం వేసుకుంటే ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి 100 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ప్రణాళిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీడిజైనింగ్ చేయడం ద్వారా 7,767.67 కోట్లు వేస్ట్ చేశారు. రీడిజైన్ పేరుతోని ఏమైపోయింది? అక్కడికి వస్తే 700 కోట్లు. ఇక్కడ ఎంత? ఇప్పుడు 15 కోట్ల అక్రమం జరిగింది. 15 కోట్ల అక్రమం జరిగింది. ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఓవరాల్గా మోటార్ల విషయంలో ఖర్చు జరిగింది. 760 కోట్ల రూపాయలు రీడిజైనింగ్ పేరిట వేస్ట్ చేసిరట. కొండపోచమ్మ సాగర్ కోసం 74.07 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వగా ఆ కెనాల్ మలన సాగర్లో మునిగిపోయింది. సో అది కూడా వృధా అయినట్టే. ఎంత? 74 కోట్లు. కాగిచ్చిన నివేదిక. నేను చెప్తున్న లెక్కలు కాదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకెవరు రాష్ట్ర లెక్కలు కాదు. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ అథారిటీ ఇచ్చినటువంటి ఆ లెక్క అది. తర్వాత ఎన్ని వేస్ట్ అయింది? కాలువ గ్రావిటీ కెనాల్ తీస్తే మలన సాగర్ మునిగిపోయిందట. ఫలితంగా 74 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లో వరదకు సీసీ బ్లాక్లో ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి 189.93 కోట్ల నష్టం వచ్చింది. వాటి రిపేర్లకు మళ్ళా 476 కోట్లు ఖర్చు చేశారు. పవర్ హౌజుల్లో వాడే EOT క్రేన్లు, మొబైల్ క్రేన్లు. ఇక్కడ ఓవరాల్ ఏమైంది? వరదల కారణంగా 189 కోట్లతో నిర్మించినటువంటి ఆ కట్టడాలు నీట మునిగిపోయి కథమైపోయినాయి. అంటే అదొక 189. మళ్ళీ తిరిగి నిర్మించడం కోసం ఎంత అయింది? 476 కోట్లు. పవర్ హౌజుల్లో వాడే EOT క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వీటి కోసం 1,282 కోట్లు గుంపగుత్తగా చెల్లించారు. ఇందులో ఏ పనికి ఏ ప్రతిపాదన చెల్లించారు అనే వివరాలు ఇంకా తెలియదు. ఇక 1,200 కోట్లు ఖర్చు పెట్టిరట. కానీ దేనికేందో అర్థమవుతలేట. దేనికేందో ఖర్చు పెట్టి అర్థమవుతలేదట 1,200 కోట్లల్లో. ఇక ప్రైజ్ అడ్జస్ట్మెంట్ కింద స్టీల్, సిమెంట్ ధరల్లో మార్పుల పేరుతో చేసే చెల్లింపుల్లో 1,342 కోట్ల అక్రమాలు జరిగాయి. ఎంత? 1,342 అక్రమాలట. ఇక క్యాలిక్యులేట్ చేయండి. 476 కోట్లేమో తిరిగి చెల్లించినందుకు. అంటే ఒక నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణం కూలిపోయింది వరదలకు వచ్చిన తర్వాత మళ్ళీ చేపట్టడం కోసమైన ఖర్చు 476 కోట్లు. మొదటి నిర్మాణం చేపట్టడం కోసం ఖర్చు 189 కోట్ల రూపాయలు. అంటే 2 వృధానే. ఇక్కడ మొదటి కట్టిందే కరెక్ట్ కనుక కట్టి ఉంటే ఒక వరద కారణంగానే కొట్టుకపోతే ఈ ప్రాజెక్ట్ యొక్క బలమేంది? ప్రశ్నార్థకం.
తిరిగి మళ్ళా కట్టడం చేసిర్రు 476 కోట్లతోని. సో ఓవరాల్గా రెండు అక్రమమే. తర్వాత 15 కోట్ల రూపాయలు అప్పనంగా అవినీతి జరిగిందనేది బహిరంగంగానే చెప్తున్న కొనుగోలు విషయం అక్రమాలు జరిగినట్టుగా గుర్తించిందనే కాదు, డైరెక్ట్గా చెప్తున్నది. ఇక 100 కోట్ల రూపాయలు అంటే ఒక్కో మోటార్కి 60 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చిందంట 2.60 లక్షల రూపాయలు. అంటే 2 కోట్ల అక్రమం. కేవలం 3 బ్యారేజ్ల కింద మనం తీసుకుంటే 50 మోటార్లు కనుక ఉండి ఉంటే 50 × 2 100 కోట్ల రూపాయలు. ఇవన్నీ కోట్లు, ఈ చేసిన లెక్కలు వందల్లో కాదు కోట్లలో. ఇక 760 కోట్ల రూపాయలు ఎక్కడంటే మళ్ళీ సుమారుగా ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఇక్కడ కట్టడం చేపట్టినందుకు 760 కోట్ల రూపాయలు అదనం ఖర్చట. ఇక 74 కోట్ల రూపాయలు ఎక్కడ వాళ్ళకి సంబంధించి కొండపోచమ్మ సాగర్లో గ్రావిటీ కెనాల్ తీస్తే గ్రావిటీ కెనాల్ కూలిపోయింది. గ్రావిటీ కెనాల్ అంటే ఏంటిది? ఇక్కడ రివర్స్ పంపింగ్ ద్వారా, అంటే దీనికి మోటార్లు ఏమున్నాయి, ఈ వరదకు వచ్చినటువంటి గ్రావిటీ కెనాల్నే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళని డంప్ అయితే ఇక్కడ పంప్ హౌస్ తీసుకొచ్చేటువంటి ఆ విషయం, పంప్ హౌస్ దాకా ఉన్నటువంటి కెనాల్ని గ్రావిటీ కెనాల్ అని చెప్పుకుంటారు. అంటే ఇది కేవలం ఫోర్స్తో, వాటర్ ఫోర్స్తో పోతే తప్ప అక్కడ ఏం మోటార్ ఫోర్స్ కానీ లేకుండా ఇతర ఫోర్స్ ఉండదు. సో ఈ కాలువ ఏర్పాటు చేసారు, కెనాల్ ఏర్పాటు చేసారు. ఈ కెనాల్కైనా ఖర్చు ఎంత? 74 కోట్లు. అదేమైపోయింది? మన వరదల్లో మునిగిపోయింది, మల్లన సాగర్లో మునిగిపోయింది అది. సో అది వృధా అయిపోయింది. ఇక 1342 కోట్ల ఖర్చు ఎక్కడ అయిందనంటే ఇక ఓవరాల్గా మొత్తం చూస్తే కనుక ఏంటిది ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద ఆ సిమెంట్ ధరలు పెరిగినాయి, స్టీల్ ధరలు పెరిగినాయి. ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద 1342 కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని కాగు నివేదించింది. ఇక్కడ చూడు రేనిగా 476, 189, 15, 100, 760 సుమారుగా ఇక్కడే సుమారుగా 4000 కోట్ల రూపాయల అవినీతి. 4000 కోట్లు, 4000 కోట్లు. ఇక్కడ చూడండి, ఇది ఎవరు చెప్పిన మాట? కాగ్ సిఏజీ, కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ చెప్పిన మాట ఇది. ఈ పత్రికదో లేకపోతే వ్యక్తిగతంగా నేను చెప్పిందో, రేవంత్ రెడ్డి రాసిందో, కాంగ్రెస్ పార్టీ రాసిందో, లేకపోతే ప్రతిపక్షంలో బండి సంజయ్ ఇప్పుతాన చిట్ట బయట పెట్టిందో వాళ్ళు చెప్పింది కాదు. కాగ్ నివేదిక ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదిక. ఇది కేవలం అంచనాల రూపంలో ఇక్కడ వచ్చినట్టు వార్తలు లెక్క వేస్తేనే మనకు 4000 కోట్లు వచ్చింది సుమారుగా అటు ఇటుగా. దాని ఇంకా లోతట్టుగా పరిశీలన చేస్తే ఇంకెన్ని కోట్ల అక్రమం జరగాలి? ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోనే ఇదంతా 4000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందట కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. 30,000 కోట్ల పన్నులు కాళేశ్వరంలో టెండర్ లేకుండా, ఎటువంటి టెండర్ లేకుండా 30,000 కోట్ల రూపాయల పన్ను ఒకే ఒక సంస్థకి. ఏ సంస్థ మళ్ళా అంటే కదే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెగా కృష్ణారెడ్డికి. కాళేశ్వరం గోదావరి నీళ్లు కృష్ణార్పణం చేసినట్టు అయింది. పెద్దలు చెప్తారు, ఉత్తగానే చెప్పారు కదా పెద్దోళ్ళు, అరే బిడ్డ పైసలు నీళ్ళ వారేసినట్టు అయినా, నీళ్ళ వారేసినట్టు అయినా అంటారు పెద్దోళ్ళు. ఏమైనా మనం ఖర్చు పెడితే అరే ఉత్తప్పున నీళ్ళ వారేసినట్టు అయింది ఎవరో పైసలు అని అంటే తెలంగాణలో సామెత ఉంటుంది కదా. మన పైసలు మొత్తం కూడా ఉత్తగా నీళ్ళ వారేసినట్టు అయింది. నీళ్ళు తీసుకుపోయి గోదావరి నీళ్ళ వారేసినట్టు అయింది పైసలు అంతా. అది తీసుకోలేము, అట్లాంటి పోనీయలేము. ఇది మొత్తం విచారణ చేపట్టి ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్ల రూపాయల ఖర్చు అయినా మొత్తం కూడా బయట పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రజల సొమ్ము, మీరిచ్చిందో కేసీఆర్ ఇంటకెళ్ళి ఇచ్చిందో కాదు కదా. 4000 కోట్ల రూపాయలు కేవలం కాగ్ నివేదిక ద్వారా